నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన గొంటు శ్రీనివాస్ రెడ్డి. వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ అభినందించిన మల్లెల రాజేష్. బొప్పుడి వద్ద ముమ్మరంగా కొనసాగుతున్న టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి మహాసభ పనులను పర్యవేక్షించిన మాజీ మంత్రులు పత్తిపాటి, అలపాటి రాజేంద్ర ప్రసాద్. ఈ నెల 20న కళామందిర్ సెంటర్లో శివాలయం ప్రతిష్ఠ మహోత్సవం. శనివారం నుండి ప్రారంభం కానున్న పూజలు, అభిషేకాలు, హోమాలు. ఈ నెల 16న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల. మోగనున్న ఎన్నికల నగారా ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం. విజయవాడ జిల్లా జైలు నుండి ప్రత్తిపాటి శరత్ విడుదల. బోయపాలెం అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, భారీ వాహన శ్రేణితో ర్యాలీ. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు. లీటర్కు ₹2 తగ్గిస్తూ ఉత్తర్వులు. వాహనదారులకు కాస్త ఉపశమనం. చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నాదెండ్ల మండలం దవరం గ్రామానికి చెందిన గొంటు శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణంలోని కార్యాలయంలో శుక్రవారం మ్యాడ్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర యార్డు డైరెక్టర్లతో యార్డు సెక్రటరీ యోగేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ నాయకులు మల్లెల రాజేష్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కోసం కష్టపడే వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని, దానికి నిదర్శనం ఈ రోజు శ్రీనివాస్ రెడ్డికి ఈ పదవి లభించడం అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగాను తన పాలక వర్గం పనిచేసే మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు. యార్డు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన గొంటు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. తన నియామకానికి కృషి చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డికి, మల్లెల రాజేష్ నాయుడుకి కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంచుల వీరారెడ్డి, కొలిచెట్టి శ్రీనివాసరావు, పెడవల్లి చిన్నబాబు, చల్ల యజ్ఞేశ్వర్ రెడ్డి, ఏవిఎం సుభాని, పంగులూరు వెంగల్ రాయుడు, ఎంవి రత్నారెడ్డి, మాలెటి రామారావు, జలాది సుబ్బారావు, మానుకొండ విజయభాస్కర్ రెడ్డి, శేషిరెడ్డి, గుంజి వీరాంజనేయులు, సాతులూరి కోటి, వైఎస్ఆర్ కరీముల్లా, అల్లడి రవికుమార్, మెట్టు శ్రీనివాస్ రెడ్డి, తిమ్మిశెట్టి కోటేశ్వరరావు, కాశీరామ శ్రీను, 3 మండలాలకు చెందిన ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, వివిధ హోదాల్లోని ప్రజాప్రతినిధులు, పట్టణానికి చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యార్డు చైర్మన్ డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికి నమస్కారం. ఫస్ట్గా ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నన్ను నమ్మి ఈ బాధ్యతను ఒప్పచెప్పినందుకు మా జగన్మోహన్ రెడ్డి గారికి శిరస వహించి నమస్కారాలు చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఎట్టయితే ఈ బాధ్యత నాకు ఒప్పచెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు, ఈ బాధ్యతని తూచా తప్పకుండా పార్టీ కోసం, ఈ ప్రజలున్న ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న రైతుల కోసం పనిచేస్తానని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకి విత్తనాలు కానీ ఎరువులు కానీ తీసి పెడితే రైతులకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాన్ని మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టయితే చేస్తున్నాడో అట్లాగే చిలకలూరిపేట మార్కెటింగ్ యార్డ్లో ఏ కార్యక్రమానైనా సీఎం గారి ఆదేశాల మేరకు కంప్లీట్గా రైతులకు ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వెళ్తా. ఈ చిలకలూరిపేట మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా నా పేరు గొంటు శ్రీనివాస్ రెడ్డి, నాదెళ్ల మండలం, సందవరం అండి. ఈరోజు నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. నాది పూర్తి రైతు కుటుంబం. నేను ఏదైతే నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పాడో సీఎం గారు, రైతు కుటుంబం నుంచి వచ్చాను. రైతులకి ఏం చేయాలో నాకు అన్నీ తెలుసు. వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్గా వాళ్ళకి బాధ్యతలు తీసుకుంటా ఉన్నా. ఈ రోజు నుంచి
ఈ బాధ్యతల్ని ఇబ్బందులు లేకుండా రైతులకు విత్తనాలు కానీ ఎరువులు కానీ ఏ ఇంజన్లు కానీ ఏ అయినా కానీ రైతులకు అందజేయడానికి అహోరాత్రులు పనిచేసి వాళ్ళకి అండగా ఉంటాను. అత్యంత ఆనుకూల్య శుభ ఫలాప్తిరస్తు సర్వత్రందారయతాం ధ్రువం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వ్యవసాయ మరియు సహకార శాఖ మార్కెటింగ్ వారి ఉత్తర్వు నెంబర్ 262 తేదీ 13/3/2024 అనుసరించి వ్యవసాయ మార్కెట్ కమిటీ చిలకలూరుపేట పాలకవర్గ సభ్యులని మీరానండి, చైర్మన్ అని మీరానండి. 15/3/2024 బాధ్యతలు స్వీకరిస్తున్నాను. నేను చిలకలూరుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, మీరే మెంబర్స్. చిత్తశుద్ధితో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మరియు పశుగణముల మార్కెట్ చట్టం 1966 మరియు 1969 నిబంధనలకు లోబడి మార్కెట్ యార్డ్ పరిధిలో రైతుల అభివృద్ధికి సర్వదా శక్తి వంచన లేకుండా తోడ్పడగలనని విధి నిర్వహణలో ఎటువంటి పక్షపాతం చూపనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. చిలుకూరుపేట నియోజకవర్గ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా మరియు అలాగే పాలకవర్గ సభ్యులుగా మరి ఈరోజు నూతనంగా తిరిగి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారి ఆశీస్సులతో మరి ఇక్కడ చిలుకూరుపేట నియోజకవర్గ నాయకులు ప్రజాప్రతినిధుల ఆశీస్సులతో ఎన్నుకోబడిన చైర్మన్ గారు గొడ్డు శ్రీనివాసరెడ్డి అన్నగారికి, అలాగే మరి వైస్ చైర్మన్ గారు, మరి ఇతర సభ్యులందరికీ కూడా చిలుకూరుపేట నియోజకవర్గం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అరాచక నియంత జగన్ రెడ్డి పాలన గడువు ముగిసిందని ప్రజలకు ఇప్పటికే అర్థమైందని మాజీ మంత్రి పత్తిపాడు పుల్లారావు విమర్శించారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే ఉమ్మడి సభ ఏర్పాట్లను మాజీ మంత్రులు ఆలపాటి రాజా, మాగంటి బాబులతో కలిసి ఆయన సమీక్షించారు. సభ ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని, లక్షల్లో హాజరై సంఘీభావం తెలిపేందుకు జనం సిద్దమయ్యారని పుల్లారావు అన్నారు. సభ వేదిక, హెలిప్యాడ్, వీఐపీ గ్యాలరీ, వాహనాల పార్కింగ్, బారికేడ్ల ఏర్పాటు తుది దశకు చేరుకున్నాయన్నారు. 300 ఎకరాల్లో జరిగే సభ హాజరయ్యే వీఐపీల కోసం మొత్తం 7 హెలిప్యాడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పత్తిపాటి తెలిపారు. ప్రధాన వేదిక, గ్యాలరీల పనులను రేపట్లోగా పూర్తయ్యేలా ప్రణాళిక ప్రకారం పనులు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఉమ్మడి సభ నవ్వుతో నవ్వవశత అన్నట్లుగా ఉంటుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అతిపెద్ద భారీ బహిరంగ సభను ఇక్కడ నిర్వహిస్తున్నామన్నారు. ఈ బహిరంగ సభ నవ్యాంధ్రకు ఒక దశ చూపేలా ఉంటుందన్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుండి ఒక్కో నియోజకవర్గానికి 5,000 నుండి 10,000 మంది బైకులపై రావాలని చంద్రబాబు ఆదేశించారని ఆయన వివరించారు. అందుబాటులో ఉన్న పాఠశాల బస్సులు, ఆటోల్లో జనాలు తరలిస్తామని తెలిపారు. ఆర్టీసీ బస్సులు ఇస్తామని చెప్పింది కానీ అడిగినన్ని ఇచ్చేందుకు సిద్ధంగా లేదన్నారు. అరచకం, అక్రమ కేసులు, నియంతృత్వ పోకళ్లకు విగిసిన జనం జగన్ ను ఎప్పుడెప్పుడు ఇంటికి పంపుదామా అని ఎదురు చూస్తున్నారని పుల్లారావు అన్నారు. ఈ ప్రభుత్వం పోతేనే కష్టాలు, బాధలు పోతాయనే స్థితికి సామాన్యులు, పేదలు వచ్చినట్లుగా గ్రామాల్లో తిరిగేటప్పుడు అర్థమైందని అన్నారు. తెలుగుదేశం, జనసేన, భాజపా మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా సీట్ల సర్దుబాటు ముగిసేసరికి జగన్ బ్యాచ్ కి ఏం చేయాలో తోచడం లేదని ఎద్దేవా చేశారు. కొన్ని సీట్లలో అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి వైకాపాకు దాపురించిందని అన్నారు. జనంలో జగన్ పై ఉన్న వ్యతిరేకత సర్వేల రూపంలో వెల్లడవుతుందన్నారు. జాతీయ సంస్థలు నిర్వహించే ప్రతి సర్వేలోనూ తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధిస్తుందని తెలియదన్నారు. కొన్ని సర్వేలో 51% ఓట్లు కూటమికి వస్తాయంటే వైకాపాకు 20 సీట్లు కూడా రాకపోవచ్చన్నారు. ఓటర్ సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమికి 20 లోక్సభ స్థానాలు వస్తాయని తెలియదన్నారు. ఇంకా ప్రచారం చేయకుండానే పరిస్థితి ఇలా ఉందంటే పోలింగ్ నాటికి జగన్ కు ఒక్క ఎంపీ సీట్ కూడా దక్కదని ఆయన జోష్యం తెలిపారు. సభా ప్రాంగణానికి నామకరణం కూడా అచ్చెన్నాయుడు గారు వస్తున్నారు. 3 పార్టీల నుంచి కూడా వచ్చి సాయంత్రం 4:30కి ఈ సభకు పేరు కూడా ప్రకటించడం జరుగుతుంది. 3 గంటలకు జరగబోతూ ఉంది. నా భూతం నా భవిష్యత్తు అన్నట్టు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా అతి పెద్ద భారీ బహిరంగ సభ 3 గంటలకి
లక్షలాది మంది ప్రజలు తరలి రాబోతూ ఉన్నారు. దశ దిశ నిర్దేశించబోయేటువంటి సభ 300 ఎకరాల్లో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. 7 హెలీప్యాడ్లు వేస్తున్నాం. 7 హెలీప్యాడ్ 300 ఎకరాల్లో పార్కింగ్లు కానీ, విఐపి పార్కింగ్ కానీ, పబ్లిక్ వచ్చేటువంటి పార్కింగ్ కానీ, ట్రాక్టర్లతో మోటార్ బైక్స్తో ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ 5,000 నుంచి 10,000 మోటార్ బైకుల మీద రమ్మనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం. దానికి తోడు ఆటోలు ఎన్ని అవైలబుల్ ఉంటే అన్ని, స్కూల్ బస్సెస్ ఎన్ని ఉంటే అన్ని, ఆర్టీసీ బస్సులు ఎన్ని ఇస్తే అన్ని బుక్ చేస్తున్నాం. అదేవిధంగా ట్రాక్టర్లు ఎక్కడికక్కడ దగ్గర గ్రామాల వాళ్ళు గ్రామాల సైతం నడిచి కూడా ఈ పక్కన ఉన్నటువంటి గ్రామాలు వచ్చే వాతావరణం ఉంది. లారీలు కావచ్చు, మినీ వ్యాన్లు కావచ్చు, ఏ వెహికల్ దొరికితే ఆ వెహికల్ తోటి లక్షలాది మంది ఇక్కడికి తరలి రాబోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి అక్రమటువంటి బాధలు భరించారు 5 కోట్ల మంది ప్రజలు. నాయకులే కాదు, గ్రామాల్లో కూడా ఎక్కడికక్కడ అభద్రతలో ఉన్నారు రాష్ట్ర ప్రజలు. అయినటువంటి సభని మనం అందరం కూడా జరుపుకోబోతా ఉన్నాం. త్రివేణి సంగమం లాగా రాష్ట్ర ప్రజలకి పవిత్రతతో కూడినటువంటి సంఘం సభ అంగణం అత్యంత వైభవంగా అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పడుకుంటా ఉన్నాం. కట్టమైనటువంటి భద్రతలో ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ, అదేవిధంగా ప్రతి బ్యారికేడ్స్లో కూడా కేజీ సిస్టమ్స్ని కూడా 2,000, 4,000, 5,000 అట్లాగే వచ్చేట్టుగా 10,000 అట్లా డివిజన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రధానమంత్రి గారికి హ్యాంగర్ ద్వారా లోపల మళ్ళీ బిన్స్ని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మంచి వస్త్ర ఏర్పాటులో కానీ, అదే ప్రధానమంత్రి గారికి గన్నవరం ల్యాండ్ అవడానికి మంచి స్పెషల్ హెలిప్యాడ్స్ని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు దిగడానికి వేరే హెలిప్యాడ్స్ని, మరి ఈ రకంగా అన్ని భద్రతతో కూడినటువంటి వస్తువులను ఏర్పాటు చేసుకోవటమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలు ఈ రోజున లక్షలాది మంది ఇక్కడ తరలి వచ్చే ప్రజలకి ఈ రాష్ట్రంలో జరిగే అరాచకంగా అవినీతి కానీ అంతమందించేదాన్ని రోజున ఈ పాలన చేసే ప్రభా అని చెప్పి సందర్భం చేసుకుంటాం. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల ఎప్పుడనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా స్పందించింది. నెల 16న శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు ప్రెస్ మీట్ ఉంటుందని ట్వీట్ ద్వారా వెల్లడించింది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ రేపు ఈసీ అధికారికంగా వెల్లడించనుంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాహనదారులకు మోడీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది. లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలపై ₹2 తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తగ్గించిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుండి అమల్లోకి వచ్చాయి. ఈ తగ్గింపు ధరలతో వాహనదారులకు కాస్త ఉపశమనం కలుగుతోంది. చిలకలూరిపేట పట్టణంలోని కళమందిర్ సెంటర్ లో ఉన్న శ్రీ గంగా బాల త్రిపుర సుందరి సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి దేవస్థాన ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం ఈ నెల 20వ తేదీ బుధవారం నాడు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన ప్రధాన అర్చకులు వారణాసి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నూతన ఆలయ విగ్రహంలో పునః ప్రతిష్ఠ మహోత్సవం పూజలు ఈ నెల 16 నుండి జరుగుతాయని తెలిపారు. 20వ తేదీ వరకు వేకోజాముల నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ ప్రతిష్ఠ మహోత్సవానికి చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని వారణాసి సుబ్రహ్మణ్యం కోరారు. గంగా బాల త్రిపుర సుందరి నాగేశ్వర స్వామి దేవస్థానము దేవాలయ నూతన విగ్రహ ప్రతిష్ట ప్రతిష్ట కార్యక్రమం జరుగును. 20వ తారీఖు బుధవారం 9 గంటలకి
స్వామివారి మరియు అమ్మవారు మరియు గణపతి సుబ్రహ్మణ్య స్వామి శ్రీస్తంభము నవగ్రహములు నందీశ్వరుడు ఇవన్నీ కూడా నిష్ఠాకారం జరుగుతుంది కనుక ఈ కార్యక్రమం అందరూ పాల్గొని తర్వాత సుమారు 12 గంటలకు అన్నదానం జరుగుతుంది. తర్వాత శాంతి కళ్యాణము మరియు భక్తులు అందరూ ఇచ్చేసి అమ్మవారిని స్వామివారిని ఇంకా ఉపగ్రహాలు ఉదయములను దర్శించి తీర్థప్రసాదాలు తీసుకొని ఈ కార్యక్రమాలను జయప్రదం చేయగా కోరుతున్నాను. పట్టణంలోని ప్రముఖ బీసీ నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ నిర్మాత ఉప్పల భాస్కర్రావు వారి కుటుంబ సభ్యులు శుక్రవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఆయన మిత్రుడు విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు ఉండవల్లి కోటేశ్వరరావు కూడా బీజేపీలో చేరారు. ఆ పార్టీ పెద్దలు ఉప్పాల గృహం వద్దకు వచ్చి ఆయన్ను పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా భాస్కర్రావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ పాలనను మెచ్చి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబు, జిల్లా ఇన్ఛార్జి కక్కెర శ్రీనివాస్ యాదవ్, మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పోటు పూర్ణచంద్రరావు, పరంకు శ్రీనివాసరావు, కస్తూరి వెంకటేశ్వర్లు, మల్లెల శివ నాగేశ్వరరావు, విఘ్నేష్, అంజీ, రాజు, కొత్తూరు బ్రహ్మానందం, ఆదిమూలం గురుస్వామి, తాడిపత్రి జయ రామిరెడ్డి, అన్నపరెడ్డి లక్ష్మణ్, యువ మోర్చా నాయకులు పులిగుజ్జు మహేష్, జి నాగభూషణం తదితరులు ఉన్నారు. కస్తూరి వెంకటేశ్వర్లు ద్వారా నాకు పరిచయం, చాలాసార్లు మా ఇంటి దగ్గర రావడం, నన్ను కలవడం, అనేక కార్యక్రమాల్లో కూడా బీసీ కార్యక్రమాల్లో నన్ను పిలిచినప్పుడు కూడా ఆయన కూడా రావడం, మన ఈ రెండు మధ్య బ్రహ్మంగారు గుడి దగ్గర సమావేశం పెట్టడం జరిగింది. బంగారు కోట్ల వాళ్ళందరూ కూడా ఆ సమావేశానికి వచ్చి మాట్లాడినప్పుడు నాకు ఎట్లాంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీలో ఉంటే మంచిదని అనిపించింది. ఆ రోజైతే చెప్పలేదు, కానీ తర్వాత నిన్న వెంకటేశ్వర గారు ఫోన్ చేయడంతో తప్పనిసరిగా పార్టీలో చేరమను నేను చెప్పినట్టు సుధాకర్ బాబు గారికి శ్రీనివాస్ గారు కూడా చెప్పి వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళ సమక్షంలో చేతులు ఓడదని చెప్పడం జరిగింది. బీసీ బలమైన నాయకుడు భాస్కర్ గారు మన పార్టీలోకి చేరటం బీజేపీకి చిలకలూరుపేటలో మంచి బలమైన వ్యక్తి, పార్టీ కూడా ముందుకెళ్ళటానికి బలంగా పార్టీ పుంజుకోవడానికి ఆయన వంతు కృషి ఉండాలి. ఆయన ఖచ్చితంగా పార్టీకి తోడ్పడతాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కొంత విన్నాను ఆయన గురించి. చాలా కార్యక్రమాల్లో హిందూ భావజాలానికి ఎక్కువ, ప్రతి కార్యక్రమంలో ఆయన ముందుంటాడు. ఏ పనైనా సరే హైందూ ధర్మం కోసం నిలబడే వ్యక్తి. అలాంటి వాళ్ళు మన పార్టీలోకి రావడం ఈరోజు చిలకలూరుపేటలో ఒక సుపరిణామం. వారిని అన్ని విధాలుగా మేము చిలకలూరుపేటలో కలుపుకొని వెళ్ళి పార్టీ బలోపేతానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. భాస్కర్ పార్టీలో చేరకుండానే బీసీ సంఘం తరఫునే ఆమె గెలుపు కోసం కృషి చేశాము. అలానే నాకు బలమైన కోరిక ఏంటంటే మోడీ గారి ఆధ్వర్యంలో పనిచేయాలి, ఆ పార్టీలో చేరాలని నాకు గత 10 సంవత్సరాలుగా ఉంది. అయితే నాకున్న బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు కానీ ఏదన్నా కానీ మరి ఆలస్యం అవుతూ వచ్చింది. పోయిన 5 సంవత్సరాల క్రితమే మోడీ గారు గుంటూరు వచ్చినప్పుడే చేరాలనే ఆలోచన ఉంది. అయితే ఆ మీటింగ్కి అయితే వెళ్ళాను, కానీ మరి ఇక్కడ ఎలక్షన్స్ అవటం వల్ల మరి ఒక పక్క పార్టీలో చేరి మనం వైసీపీకి చేయటం కరెక్ట్ కాదని చెప్పేసి పార్టీలో చేరకుండానే బీసీ సంఘం తరఫున వర్క్ చేశాము. ఇకపోతే మోడీ గారు ఇప్పుడు మరి చిలకలూరుపేటగా వస్తున్నాడు రేపు ఎల్లుండి. మరి ఇంకా మమ్మల్ని ఏంటంటే ఆయన మనసాక్షిగా ఆయన క్షమించడేమో అనే పరిస్థితి నాది. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా మోడీ గారిని ఆరాధకుడిని. ఎందుకంటే ఆయన లక్షణాలు మనం నిజంగా ఇవన్నీ కొద్దిగా నేర్చుకున్నా కూడా ఈ దేశం ఇలాంటి పరిస్థితి ఉండదు. మరి అలాంటి మహానుభావుడు రేపు మరి చిలకలూరుపేట వస్తున్న సందర్భంగా చేరాలనేది గట్టి ప్రయత్నం. అందువల్ల ఈరోజు అది కుదిరింది. ఆ విషయం మీద రాత్రి కస్తూరి అన్నయ్యతో మాట్లాడితే సరే జిల్లా అధ్యక్షులు గారితో మాట్లాడి మీ ఇంటి దగ్గరే పెడతామని చెప్పేసి అన్నారు. దానికి నేను చాలా సంతోషించాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రజల వద్దకే పాలన అనే దానికి ఇది ఒక నిదర్శనం. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంటి గడప బీజేపీ తడుతుంది. బీజేపీలో చేరే వాళ్ళకి ఖచ్చితంగా ఆ యొక్క గౌరవాన్ని ఇస్తుందని చెప్పేసి కోరుకుంటూ శ్రీనివాస్ గారు కూడా చెప్పారు. వారు చెప్పినట్టుగా ఎప్పుడు కూడా నరేంద్ర మోదీ గారి యొక్క ఫోటో అంటే ఆయన నిజంగా నరేంద్ర మోదీ గారు ఆయన దృష్టిలో ఒక హీరో.
కావున అలాంటి వ్యక్తి వాళ్ళ రోజున మన భారతీయ జనతా పార్టీ మన పల్నాడు జిల్లా మన కుటుంబంలో రావటం, మనందరం పల్నాడు జిల్లా నాయకులు కార్యకర్తలు అందరం కూడా మీకు సాదర స్వాగతం పలుకుతూ మీకు ఎప్పుడు కూడా నాయకులు కార్యకర్తలు అందరం మీకు అండగా ఉంటామని మనందరం కలిసి ముందుకెళ్దాం. మీ పార్టీ మీరు పార్టీ సేవలు మీ సేవలు మా పార్టీకి అవసరం. మనకి ఈ రోజు నుంచి కూడా అందరూ కుటుంబంలో ముందుకెళ్దాం. మీ యొక్క అనుభవాల్ని మన పల్నాడు జిల్లాలో నరసరావుపేట అసెంబ్లీలో, చిలకలూరుపేట అసెంబ్లీ, నరసరావుపేట పార్లమెంట్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం, ఎలాగ మనం బలోపేతం చేసుకుందాం, ఇంకా ముందుకు ఎలా వెళ్దాం అనేది ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ నాకు కానీ ఈ అమూల్యమైన సూచనలు సలహాలు మాకు ఇవ్వచ్చు. ఖచ్చితంగా పట్టణంలోని గీతా మందిరంలో ప్రార్థన సంఘం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించే రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మ గోదాదేవి పంచలోహ విగ్రహంలో అభయాంజనేయ స్వామి విగ్రహ మహోత్సవ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఉదయం నుండి పూజలు నిర్వహించారు. 17వ తేదీ విగ్రహాల ఆవిష్కరణ ఉంటుందని ప్రధాన సంఘం కమిటీ సభ్యులు తెలిపారు. అదే రోజు అన్నదానం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు విశేషంగా పాల్గొన్నారు. అగ్నిభయ జార చౌరాది సమస్త పీడా పరిహారార్థం గవామపి వత్స రక్షణానంతరం అపరిమితాని చయ క్షీర ప్రదానేన సమస్త జన సంతోషకరణార్థం తపస్వీ జనాన పంచేంద్రియ విజయ వాణిజ్యాభివృద్ధ్యర్థం విహిత సత్కర్మ అనుష్ఠాన యోగ్యత సిద్ధ్యర్థం శూద్రాణం దేవ బ్రాహ్మణ సాధు సజ్జన సేవా సమాసాధిత ధార్మిక. విజయవాడ జిల్లా జైలు నుండి పత్తిపాటి శరత్ విడుదలయ్యారు. జీఎస్టీ ఎగతవేసే కేసులో గత 15 రోజుల క్రితం అరెస్టైన పత్తిపాటి శరత్ కు గురువారం రాత్రి కోర్టు బెయిల్ ఇవ్వడంతో విజయవాడ జిల్లా జైలు నుండి విడుదలయ్యారు. ఈ మేరకు చిలకలూరిపేట టీడీపీ శ్రేణులు పత్తిపాటి శరత్ కు ఘనంగా స్వాగతం పలికారు. బోయపాలెం పార్వతీదేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి టీడీపీ శ్రేణులు భారీ వాహన శ్రేణితో జాతీయ రహదారి రేపై ర్యాలీ నిర్వహించారు. ఎడ్లపాడు, తిమ్మాపురం, గణపవరం మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం పట్టణంలోని పత్తిపాటి పుల్లారావు నివాసం వద్దకు చేరుకుంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు వేల సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పట్టణంలోని 10వ వార్డు కౌన్సిలర్ మౌలాలి నియమితులయ్యారు. ఈ సందర్భంగా మల్లెల రాజేష్ నాయుడు పట్టణంలో జరిగిన కార్యక్రమంలో బేరింగ్ మౌలాలిని ఘనంగా సత్కరించి అభినందించారు. బేరింగ్ మౌలాలి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుండి సేవాదళ్ ప్రెసిడెంట్ గా కౌన్సిలర్గా అవకాశం లభించిందన్నారు. తన నియామకం పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞత తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ పదవి వచ్చే విధంగా కృషి చేసిన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు మల్లెల రాజేష్ నాయుడికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్లు కొలిచెట్టి శ్రీనివాసరావు, బలేటి వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, వివిధ హోదాల్లోని నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిలకలూరిపేట ఓయాసిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిమ్మాపురం తిరుమల కాటన్ మిల్లు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. శ్రామిక మహిళా ఆరోగ్యం అనే అంశంపై మహిళలు అవగాహన కల్పించారు. ఓయాసిస్ అధ్యక్షురాలు కందిమల్ల జయమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని మిల్లో పనిచేసే వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. విశిష్ట అతిథిగా పెరవల్లి కోటేశ్వరరావు హాజరై ఓయాసిస్ సంస్థ చేస్తున్న సేవ కార్యక్రమాలు అభినందనీయాలని వివరించారు. 20,000 విలువ చేసే మెడికల్ మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఓయాసిస్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కరణం విజయలక్ష్మి, కొల విజయ, రమాదేవి, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఆమె ఆరోగ్యంగా ఉంటే మొత్తం కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కుటుంబాలన్నీ ఆరోగ్యంగా ఉంటే సొసైటీ ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా మంచి ఆరోగ్యకరమైన సొసైటీ నిర్మాణానికి కృషి చేయవలసిందిగా చేయాలని కోరుకుంటున్నాను. అందుకు మీ సహకారం మాకు చాలా చాలా అవసరం. అందుకు మీరు కూడా సహకరించగలరని ఆశిస్తున్నాను. శారీరక శ్రమ చేసే ప్లేసెస్లోనే కాకుండా ఆఫీసెస్, పెద్ద పెద్ద కలెక్టరేట్ అనుకుంటాం, పెద్ద పెద్ద ఆఫీసులు అనుకుంటాం, వాటిల్లో కూడాను లేడీస్కి ప్రత్యేకమైనటువంటి వసతులు ఏమీ ఏర్పరచట్లేదు. ఈ మధ్య నేను ఆఫీస్ అజ్యూమ్ చేసిన తర్వాత మా ఆఫీస్లో నేను కనుగొన్నది ఏమిటంటే లేడీస్కి ఒక టాయిలెట్ లేదు అసలు. ఇంకా వెంటనే వాటి కోసం అది నిధులు తెప్పించి కన్స్ట్రక్ట్ చేయించడం జరిగిందనమాట. ఇలాంటి పరిస్థితి మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 13-17 జిల్లా కమిషన్స్ ఉన్నాయి. వాటన్నిటిలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఆశ్చర్యపోతాం మనం, ఎందుకంటే ఇది ఒక పెద్ద ఆఫీస్ అనుకుంటూ ఉంటారు జనాలు.
పట్టణంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఆవిర్భావ కార్యక్రమాలు జరిగాయి. ఆ పార్టీ నాయకులు పెంటెల బాలాజీ 18వ వార్డులో కేక్ కట్ చేసి జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 17వ తేదీ జరగనున్న ప్రజాగలం సభను జన సైనికులు విజయవంతం చేయాలని కోరారు. తొలుత కళా మందిర్ సెంటర్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. మూడు పార్టీల తరఫున నిలబెట్టిన ఏ అభ్యర్థినైనా సరే మనం గెలిపించుకోవాలి. చిలకలూరుపేట నియోజకవర్గానికి పత్తిపాటి పుల్లారావు గారిని ఉమ్మడి అభ్యర్థిగా నిర్ణయించారు. వారిని గెలిపించుకొని అసెంబ్లీకి పంపించి మన జనసేన సత్తాని కూడా, మన జనసేన నాయకులు, కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో వారికి కూడా తెలియజేసి రాబోయే కాలంలో జనసేన పార్టీ ఇక్కడ మరింత బలోపేతం చేసుకోవాలని 2029లో అయినా సరే మనం ఇక్కడ గట్టి పునాది వేసుకొని మనం పోటీకి రెడీ అవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 24లో 21 స్థానాలకి మాత్రమే ఆయన తీసుకొని మనం అసెంబ్లీలకు మాత్రం పంపిస్తా ఉన్నాం. ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేట మండలంలో బొప్పూడి ఆంజనేయ స్వామి గుడి సమీపంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సభ జరపనున్నారు. ఈ సభకు భారతదేశ ప్రధానమంత్రి మోదీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ మరియు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సభకు ప్రధాని మోదీ మరియు వీఐపీల అధికారులు వస్తున్న సందర్భంగా అవసరమైతే వైద్య సదుపాయం వినియోగించుకోవడానికి చిలకలూరుపేటలోని కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని శుక్రవారం పరిశీలించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మరియు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వారు సభ నుండి ఆసుపత్రి వరకు ట్రయల్ రన్ వేశారు. అనంతరం డాక్టర్ కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కొమ్మినేని వీరశంకర్ గారితో మాట్లాడి శనివారం, ఆదివారం కొన్ని ప్రత్యేక రూమ్లు ఏర్పాటు చేసి ఉంచాలని కోరారు. అవసరమైతే వెంటనే ప్రథమ చికిత్స చేసేలాగా కొన్ని సూచనలు డాక్టర్ కొమ్మినేని వీరశంకర్రావుకు జిల్లా వైద్య శాఖ అధికారులు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా తమ రోగులకు వైద్య సదుపాయం కల్పించుకోవచ్చని, ఇది ప్రధాన మంత్రి ఉత్తర్వులని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ మరియు ఉన్నతాధికారులు డాక్టర్ కొమ్మినేని వీరశంకర్రావుకు తెలియజేశారు. చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కావటి మనోహర్ నాయుడు చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ముందుగా కావటి మనోహర్ నాయుడుకు సమన్వయకర్తగా నియామకమైన సందర్భంగా నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు గుంటూరులోని మనోహర్ నాయుడు పార్టీ కార్యాలయంలో కలిశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన గొంటు శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ అభినందనించిన మల్లెల రాజేష్. బొప్పుడి వద్ద ముమ్మరంగా కొనసాగుతున్న టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి మహాసభ పనులను పర్యవేక్షించిన మాజీ మంత్రులు పత్తిపాటి, అలపాటి రాజేంద్ర ప్రసాద్. ఈ నెల 20న కళామందిర్ సెంటర్లో శివాలయం ప్రతిష్ఠ మహోత్సవం శనివారం నుండి ప్రారంభం కానున్న పూజలు, అభిషేకాలు, హోమాలు. ఈ నెల 16న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల, మోగనున్న ఎన్నికల నగారా ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం. విజయవాడ జిల్లా జైలు నుండి ప్రత్తిపాటి శరత్ విడతల, బోయపాలెం అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, భారీ వాహన శ్రేణితో ర్యాలీ. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు, లీటర్కు ₹2 తగ్గిస్తూ ఉత్తర్వులు, వాహనదారులకు కాస్త ఉపశమనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.